తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. వేడుకలకు ప్రభుత్వ భారీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. కార్నివాల్, లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. రాత్రి 8:50 నుంచి 10 నిమిషాల పాటు ట్యాంక్ బండ్ పై ఫైర్ వర్క్స్ ప్రదర్శన లభించనుంది. తెలంగాణ అవతరణ దినోత్సవానికి సంబంధించి మరింత సమాచారం ట్యాంక్ బండ్ నుంచి మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ? ఎలా ఉంది సిచ్యువేషన్ లో నుమాన్? సుమిత్ర, ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటు ట్యాంక్ బండ్ మీద ప్రత్యేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగనున్నాయి. దాదాపు 70 నిమిషాల పాటు ఏదైతే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లను చేశారు. మరోవైపు ఇటు ఈ సాంస్కృతిక కార్యక్రమాలను చూడడానికి పెద్ద ఎత్తున ఇటు హైదరాబాద్ నగరంతో పాటు ఇటు సిటీ నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నానో మనము చూడొచ్చు. ఏదైతే ఏబిఎన్ స్క్రీన్లో కూడా విజువల్స్లో ఇటు పెద్ద ఎత్తున ఇటు ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా వరకు కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు తెలంగాణ 10 సంబరాలు చూడడానికి ఇటు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. సో వచ్చినటువంటి వీక్షకుల కోసం ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేసింది. తెలంగాణ కళారూపాలను ఇటు కళాకారులు ప్రదర్శించనున్నారు. తెలంగాణకు సంబంధించినటువంటి హస్తకళలు కానివ్వండి, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాలైనటువంటి ఫుడ్ స్టాల్స్ కూడా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు. మరోవైపు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. చూడొచ్చు, మనము ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఎంట్రన్స్ కమాండ్ దగ్గర ఉన్నాము. చూడొచ్చు, పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ కళారూపాల్లో అద్భుత ప్రదర్శన అద్దం పట్టేలా కార్నివాల్ కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ కార్నివాల్లో పాల్గొనడానికి దాదాపు 700 మంది కళాకారులు పాల్గొన్నారు. సో ఇదే వేదిక మీద దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉన్నాయి. సో చెంచులు కానివ్వండి, దాంతోపాటు ఒగ్గు కళాకారులు కానివ్వండి, ఇటు ముఖ్యంగా ఇటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఇటు కళాకారుల ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం కొనసాగనున్నాయి. సో ఈ స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ ఇటు చివరి నుంచి అటు చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ ని నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఫ్లాగ్ వాక్ లో దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. సో ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు కూడా జయ జయ హే తెలంగాణ ఫుల్ వెర్షన్ గీతం కూడా విడుదల చేస్తారు. సో వేదిక మీద అందశ్రీ, అదేవిధంగా సంగీత దర్శకులు కీరవారికి కూడా సన్మానం చేయనున్నారు. కార్యక్రమం ముగింపుకు 10 నిమిషాల పాటు ఏదైతే హుస్సేన్ సాగర్ మీద ఆకాశంలో రంగులు విరిజిమ్మేలా ఫైర్ వర్క్స్ ని బాలాసంచా పెళ్లిళ్ల కార్యక్రమానికి కూడా ఇటు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇటు వీకెండ్ కావడం, అందులో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున ఇటు ట్యాంక్ బండ్ కి వచ్చినటువంటి వీక్షకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందులో ప్రభుత్వం కూడా ఎంతో భారీ ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వారి కోసం మనము చూస్తున్నాము. ఏదైతే వృద్ధులు కానివ్వండి, వికలాంగులు, సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ప్రత్యేకంగా వెహికల్స్ ని కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. సో నేరుగా వాళ్ళు లోపలికి తీసుకెళ్లే విధంగా, సో దాంతో పాటు అడుగడుగునా కూడా ఎల్ఈడి స్క్రీన్స్ ని కార్యక్రమం కూడా వీక్షించే విధంగా దాదాపు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా దాదాపు ఒక 20కి పైగా ఎల్ఈడి స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే కార్యక్రమాన్ని వీక్షించే విధంగా. సో లోపలికి వెళ్ళేటువంటి వారు, ఎందుకంటే ఇప్పటికే హెవీ క్రౌడ్ ఉంది, సో పూర్తిగా ఫుల్ ప్యాక్ అయిపోతే మాత్రం వారు బయట నుంచి చూసే విధంగా కూడా ప్రత్యేకంగా సౌండ్ సిస్టమ్స్తో పాటు ఇక్కడ మనం ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఇటు ట్యాంక్ బండ్ కానివ్వండి, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ఈ చుట్టూ వైపులో కూడా భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి వీక్షకులు, ఇటు ప్రజలు చూసే విధంగా. మరోవైపు ఇటు విఐపి పాయింట్ని కూడా మనం చూస్తున్నాము. విఐపీస్ అందరినీ కూడా ఇటువైపు నుంచే ఏదో చేస్తూ ఉంటారు. సో అందరినీ కూడా ఇటువైపు నుంచే పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లను చేసి పెట్టారు. ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు హెచ్ఎండిఏ అధికారులంతా కూడా ఏర్పాట్లను చేసి పెట్టేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము. మరోవైపు ఇటు పోలీసు బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఇటు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి,
దాంతోపాటు మంత్రులు ఏదైతే అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. దాని తర్వాత నేరుగా ట్యాంక్ బండ్ దగ్గర జరగబోయేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. సో సీఎంతో పాటు మంత్రులు వీవీఐపీలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు సిటీలో కూడా ఒక్కసారిగా వాతావరణం అంతా కూల్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా హాట్ గా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సో అందరూ కూడా ఇటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణం అంతా కూడా చల్లబడింది. సో ఉదయం నుంచి తీవ్రమైనటువంటి ఎండ వేడిమి ఉక్కపోతతో ఉన్నటువంటి ప్రజలు కాస్త సాయంకాలం వేళ సేవ తీరడానికి, అందులో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ 10 ఏళ్ల పండుగ కనీ విని ఎరగని రీతిలో నిర్వహించడానికి ఇటు ప్రభుత్వం దాదాపు గత 10 రోజుల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమల్లో ఉంచారు. సో ఉదయం నుంచి కూడా ఈరోజు ఉదయం నుంచి అయితే పూర్తిగా ఇటు వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసి కేవలం సందర్శకులు మాత్రమే బై వాక్గా వచ్చేటటువంటి వారిని మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు ట్రాఫిక్ ఆంక్షలు ఏదైతే సెక్రటరేట్ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇటు లిబర్టీ నుంచి డైవర్ట్ చేశారు. సో సాయంకాలం నుంచి అయితే లిబర్టీ రూట్ కూడా పూర్తిగా మూసివేసినటువంటి పరిస్థితి. రాత్రి 11 గంటల తర్వాత ఈ రూట్ అంతా కూడా ఓపెన్ అవుతుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఇటు లిబర్టీకి వెళ్ళేటటువంటి ప్రధానమైనటువంటి మార్గం, సో ఈ మార్గంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. సో ఇటు వచ్చినటువంటి వారు కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా వారందరూ కూడా పార్కింగ్ చేసుకోవడానికి ఏదైతే ఇటు ఎన్టీఆర్ మార్క్ రూట్లో కానివ్వండి, ఇటు ఇందిరా పార్క్ దగ్గర కానీ పార్క్ చేసుకొని రావాలి. లేకపోతే ఏదైతే ఇటు ఏదైతే ప్రసాద్ ఐమాక్స్ పక్కన ఉన్నటువంటి పార్కింగ్ దగ్గర కానివ్వండి ఐమాక్స్ పార్క్ చేసుకొని రావాలంటూ కూడా ఇప్పటికే ఇటు పోలీసులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పూర్తిగా మనము చూడొచ్చు 10 ఏళ్ల పండుగను ఎంతో అట్టహాసంగా వైభవపేతంగా నిర్వహించడానికి ఇటు ప్రభుత్వం ఏర్పాట్లను చేసింది. పూర్తిగా ఇటు నగర ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ అన్ని శాఖల అధికారుల సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏదైతే విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా 70 నిమిషాల పాటు కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యంగా 70 నిమిషాల పాటు సాంస్కృతిక ప్రదర్శనలు దాదాపు 200 మంది కూర్చునే విధంగా ఏదైతే డయాస్ ని ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది వీవీఐపీలు అందరూ కూడా ఇటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కానివ్వండి, దాంతోపాటు ప్రముఖులందరూ కూడా కూర్చునేందుకు వీలుగా ప్రత్యేకంగా స్టేజ్ మీద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే 6:30 సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు ట్యాంక్ బండ్ దగ్గరికి. అక్కడి నుంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. 8:50 ట్యాంక్ బండ్ మీద బాణాసంచా పేలుళ్ల కార్యక్రమంతో ఈ కార్యక్రమం ఎండ్ అవుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు హుస్సేన్ సాగర్ అయితే పూర్తిగా కలర్ఫుల్ వాతావరణం అయితే సంతరించుకుందని చెప్పొచ్చు. ఎక్కడ చూసుకున్నా కూడా మొత్తం కూడా ఇటు సందడి వాతావరణం, ఒక కోలాహలం